నామానికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను చెప్పబోయే టాపిక్ దేవుని నామములు. నేను ప్రతి నామమునకు ముందుగా మనం ఆల్రెడీ సండే స్కూల్లో నేర్చుకున్నాము. కొన్ని నేర్చుకున్నాం, కొన్ని నేర్చుకోలేదు. అవి మనం ఇప్పుడు నేర్చుకుందాం. యెహోవా తండ్రి అనేక నామములు రాశాడు. మనం తెలుగులో ఆయన నా కాపరి అని అంటూ ఉంటాం. అది మన గ్రీక్ భాషలోను హెబ్రీ భాషలోను యెహోవా రోహి, యెహోవా రఫా అని అంటూ ఉంటాం. అది నేను మీతో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాను. నేను ముందుగా మీతో ప్రతి నామమునకు రెఫరెన్స్ చెప్తాను. అది మీరు తీసి చదవండి. అందులో మొదటిగా ఆదికాండము 22వ అధ్యాయం 14వ వచనం. నన్ను చూచుకొనెను అనగా యెహోవా ఈరే. రెండవదిగా న్యాయాధిపతులు 6వ అధ్యాయం 24వ వచనం. కోరాహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు. సమాధానకర్త అనగా యెహోవా షాలోమ్. మూడవదిగా నిర్గమాకాండము 17వ అధ్యాయం 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టెను. యెహోవా నా ధ్వజము అనగా యెహోవా నిసి. నాలుగవదిగా యెహెజ్కేలు 48వ అధ్యాయము 35వ వచనం. యెహెజ్కేలు 48:35. దానికి కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. యెహోవా ఉండు స్థలము అనగా యెహోవా షమ్మా. ఐదవదిగా కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి అనగా యెహోవా రోహి. ఆరవదిగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మనకు నీతి అనగా యెహోవా ఇలియోను. ఆరవదిగా నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం. యెహోవా స్వస్థపరచును అనగా యెహోవా రాఫా. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 3వ వచనం. సైన్యాధిపతులకు యెహోవా అనగా యెహోవా సబావోతు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుడైన యెహోవా అనగా కీర్తనలు 95వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. సర్వశక్తి గల యెహోవా ఎల్ షడాయ్. జకర్యా 14:5.
నా దేవుడైన యెహోవా అనగా యెహోవా ఎలోహే. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. చూచుచున్న దేవుడు అనగా ఎల్రోయి. 1 సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెనని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను. మనకు సహాయం చేసెను అనగా ఎబినేజరు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నిత్యుడగు దేవుడు అనగా ఎల్ఓలాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. న్యాయము తీర్చు దేవుడు అనగా యెహోవా షఫత్. కీర్తనలు 95:5. నిర్మించు యెహోవా అనగా యెహోవా హోసేను. కీర్తనలు 99వ అధ్యాయం 5వ వచనం. మన దేవుడైన యెహోవా అనగా యెహోవా ఎలోహిం. ఇర్మియా 23:6. యెహోవా మనకి నీతి అనగా యెహోవా సిద్కేను. లేవీకాండము 20వ అధ్యాయం 8వ వచనం. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. పరిశుద్ధపరచు యెహోవా అనగా యెహోవా మెకాదిస్. థ్యాంక్ యూ. ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదాం.